ఇరాన్ది మొన్న చెప్పాను నేను, రిటాలియేషన్, వేగవంతమైన ప్రతీకారం చేయగలిగింది అప్పుడు. ఎందుకంటే కొమైనీ చనిపోయాడు, ఆ కసితో ఉన్నారు. ప్రతి కమాండర్ దగ్గర అంటే 7 డివిజన్స్ కిందనే పెట్టాడు, 31 ప్రావిన్స్ కిందకి మార్చుకొచ్చాడు దేశాన్ని. ప్రతి ప్రావిన్స్కి ప్రతి కమాండర్కి ఆయుధాలు ఇచ్చాడు బోల్డన్ని. కొన్నాళ్ళ పాటు మెయింటైన్ చేయడానికి తగినటువంటి డబ్బులు ఇచ్చాడు కొమైనీ పోగానే ఆ కసితో అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట వినలేదు, ఇంకెవరి మాట వినలా, అటాక్స్ చేస్తూనే వచ్చారు. చివరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హార్ముజ్ జలసంధి దిగ్బంధం లాంటి పిచ్చి పనులు చేసుకొచ్చారు. ప్రపంచం ఇరాన్కి వ్యతిరేకమైంది, అమెరికా మీద ఒత్తిడి పెరిగింది. ఫైనల్గా అమెరికా హార్ముజ్ జలసంధిని ఇరాన్ నుంచి లాక్కుని తన చేతిలో పెట్టుకుంది. ఇరాన్ ఏం చెప్పింది, అంతు తేలుస్తానంది, హార్ముజ్ జలసంధి మాకే కావాలి అంది, డబ్బులు మేమే వసూలు చేసుకుంటాం ఒప్పుకోవాలని. అమెరికా డబ్బులు ఇవ్వాలి, పరిహారం ఇవ్వాలంది. అట్లాగే యుద్ధ విరమణ కాదు మాకు కావాల్సింది, యుద్ధానికి సంబంధించినటువంటి డబ్బులు కట్టాలని, ఈవెన్ గల్ఫ్ దేశాలు డబ్బులు కట్టాలని. ఇప్పుడు ఇరాను 4 రోజులైంది హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించి. ఏమైనా చేయగలిగిందా? మొన్న ఒక యూఏవీని కొట్టింది అంతే. ఈ 4 రోజుల్లో అదొక్కటి తప్ప ఇంకేం లేదు. అది కూడా ఆ కొట్టిన వాళ్ళని వీళ్ళు కొట్టేశారు, అయిపోయింది. ఇరాన్ ఓటమి ఇప్పుడు ఒక రకంగా మాటలతో గెలిచింది, అలాగే మతపరమైనటువంటి భావజాలికుల వద్ద గెలిచింది. ఇప్పుడు ఒరిజినల్గా చూస్తే ఇరాన్ కంట్రోల్ అయ్యి, ఇది మంచి పరిణామం ఏం కాదు. అమెరికా గెలవడం మంచి పరిణామం కూడా కాదు. అమెరికా కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ స్థాయికి ఇరాన్ తీసుకురాగలిగింది. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి అమెరికా చేసిన దిగ్బంధం, హార్ముజ్ జలసంధిని వాళ్ళ చేతిలో తీసుకోవడంతో పాటు ఇరాన్ ఓడరేవులన్నీ తన ఆధీనంలోకి తీసుకునేటప్పటికి ఆర్థికంగా అన్ని రకాలుగా స్ట్రక్ అయిపోయింది. దాంతో ఇప్పుడు వెనక్కి తగ్గుతుంది. అందుకే ఏ దాడులు చేయలేకపోతుంది. ఈయన 3-4 రోజుల నుంచి దాడులు ఏం చేయగలిగింది, ఒక్క యుఏవీ మీద. కాబట్టి యుద్ధ విరమణ అన్నటువంటి దానికి సంబంధించినటువంటిది అనివార్యం చేయగలిగింది అమెరికా తన ఒత్తిడి ద్వారా. ఇరాన్ వెనక్కి తగ్గక తప్పలేదు.